Kerala, belongs to Alappuzha district. నేను కేరళ రాష్ట్రానికి చెందినవాడిని, ఆలపి జిల్లాకు సంబంధించినవాడిని. And I born and brought up in a small village called Venmani. నేను చిన్న పల్లెటూరులో పుట్టాను, వెన్మణి అనే ఒక పల్లెటూరులో పుట్టాను నేను. And I am the third son of my parents. నాకు తల్లిదండ్రులకి మూడో కుమారుడిగా నేను పుట్టాను. And at the age of 15, I accepted Jesus my Savior and Lord and took baptism. 15 సంవత్సరాల వయసులో యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించి అప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను. And after the degree course, I joined in the theological course. ఆ డిగ్రీ పూర్తయిన తర్వాత నేను థియాలజికల్ స్టడీస్ కి వెళ్ళాను. And in Rome for the last 29 years, I am doing the ministry of the Lord. నేను గత 29 సంవత్సరాల నుంచి కూడా దేవుని పరిచయం చేస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. I have a wife and 2 daughters. నాకు భార్య, 2 అమ్మాయిలు ఉన్నారు. And the elder daughter is studying for MBBS 4th year in Georgia. మా పెద్ద కుమార్తె MBBS 4వ సంవత్సరం చదువుతా ఉంది. జార్జియా అనే దేశంలో 4వ సంవత్సరం చదువుతా ఉంది. Younger daughter is studying and completed 10th standard. మా రెండో కుమార్తె 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. For the last 2 years, I have been ministering in country Bahrain. నేను గత 2 సంవత్సరాల నుంచి బహ్రెయిన్ దేశంలో దేవుని పరిచయం యొక్క పాస్టర్ గా ఉంటా ఉన్నాను. For the last 20 years, God gave opportunity to come and doing ministry work or mission work in different parts of Andhra Pradesh and Telangana. గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మిషన్ ట్రిప్ మీద ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి అనేకమంది ప్రదేశాల్లో దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు మంచి అవకాశం దయచేసి ఉన్నాడు. I don't know your Telugu good language. మీ తెలుగు చాలా మంచిది, కానీ చాలా చక్కగా ఉంటది. ఇప్పటికీ కూడా 20 సంవత్సరాల నుంచి వచ్చినా నాకు తెలుగు ఏమీ రాదు. Because I usually come, spend 1 or 2 weeks and I will go back. నేను ఎప్పుడు వచ్చినా 1 వారం రోజులు 2 వారాలు ఉంటాను, వాక్యాన్ని బోధించి వెళ్ళిపోతా ఉంటాను. అందుకనే తెలుగు ఏమీ నేను నేర్చుకోలేదు. Not only that, God always prepare good translators like Babi. That's why. నేను ఎక్కడికి వెళ్ళినా సరే మంచి ట్రాన్స్లేటర్స్ నాకు దేవుడు ఇచ్చాడు, కాబట్టి నాకు తెలుగు నేర్చుకునే అవసరం రాలేదు. Hallelujah. హల్లెలూయా. You are blessed people because Jesus selected you as his children. మీరందరూ కూడా ఆశీర్వదింపబడిన జనాంగము. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ స్థలములో మిమ్మల్ని కూర్చోబెట్టుకుని ఉన్నాడు. Thousands of people are around you, but you will be selected by God to be his children, his sons and daughters. మన ఇరుగు పడుతున్న వేల మంది అటు ఇటు కూడా వారి సమయాన్ని వృధా చేసుకుంటూ తిరుగుతా ఉన్నారు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు ఎన్నుకుని దేవుని యొక్క స్థానంలో కూర్చోడానికి దేవుడు ప్రత్యేకించుకున్నాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And what we will get at the coming of Jesus? యేసు ప్రభువు వచ్చినప్పుడు ఏం పొందుకుంటాం మనం? Bible is mentioning the blessings that we will get at the coming of Jesus. యేసు ప్రభువు వచ్చినప్పుడు మనం ఏం పొందుకుంటాం? ఏ దీవెన, ఏ ఆశీర్వాదాలు పొందుకుంటాం? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. Let's look into that topic. Philippians chapter 3 verse 20 and 21. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువు యొక్క రాకడలో మనం ఏం పొందుకుంటాము, మనం వెంటబడిన తర్వాత ఏం పొందుకుంటాం అనే విషయాలు మనం చూసుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. మన పరిస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకునేనాము సమస్తమును తనకు లోపర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. హల్లెలూయా. So God prepared certain special blessings at the coming of Jesus. యేసు ప్రభువు వచ్చినప్పుడు కొన్ని యొక్క బహుమతులను మన కొరకు సిద్ధపరిచారు. That we can call as eternal blessings. ఆ బహుమతులను నిత్యమైన బహుమతులను మనం పిలవచ్చు. Those who are saved and baptized and those who are expecting the second coming of Jesus, at his coming we will get a first blessing. We will get a glorious body. ఎవరైతే యేసు ప్రభువు యొక్క నిజమైన దేవుడని ఒప్పుకుని
బాప్తిస్మం తీసుకుని ఆయన రక్తము చేత కడగబడి రక్షింపబడి ఆయన రెండో రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి దేవుడిచ్చే గొప్ప బహుమతి ఏంటంటే మహిమ శరీరాన్ని పొందుకుంటాం. Hallelujah. హల్లెలూయా. So first and important blessing, glorious body. మొట్టమొదటిగా యేసు ప్రభు రాకడలో మనం ఏం పొందుకున్నామంటే మహిమ శరీరాన్ని మనం పొందుకుంటాం. Hallelujah. హల్లెలూయా. That is the important blessings. అది చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం మనకి. Because this body has many problems. ఎందుకంటే ఈ శరీరానికి చాలా సమస్యలు ఉన్నాయి. Many sickness will come. చాలా బలహీనతలు వస్తూ ఉంటాయి. Even though we don't want, many times we commit sin. మనకి తెలియకుండానే మన పాపం చేయాలనుకోకుండానే ఈ శరీరంతో అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాం. And this body is getting old as the year passing. సంవత్సరాలు గతించే కొద్ది మన శరీరము వయసు అయిపోతా ఉంటది. Even though we are controlling our food, even though we are doing much exercise, even though we are applying all the creams, yet we are getting old and old. మనం ఆహారాన్ని డైట్ కంట్రోల్ చేస్తా ఉంటాము, చక్కగా టైం తింటాము, ఎక్సర్సైజ్ చేస్తా ఉంటాము. ఎన్ని చేసినా సరే వయసు అయిపోయినప్పుడు మనం బలహీనం అయిపోతుంటాం. వయసు వల్ల వ్యత్యాసం మనకు కనిపిస్తా ఉంటుంది శరీరంలో. This is mortal body. That means death will happen if God is coming will delay. ఈ శరీరం నాశనం అయిపోయింది, ఎందుకంటే ఈ శరీరంకి మరణం వస్తుంది. And this body will decay. ఈ శరీరము చీకిపోద్ది, లేకపోతే ఈ శరీరము నశించిపోతుంది. So many problems in this body. చాలా సమస్యలు ఈ శరీరానికి ఉన్నాయి. So in order to live eternally, first blessing God prepares us a glorious body. మనము నిత్యత్వాన్ని పొందుకోవడానికి పరలోక రాజ్యంలో మనం ఉండడానికి మహిమ శరీరాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా బహుమతి ఏంటంటే మహిమ శరీరాన్ని మనం పొందుకుంటాం. Say together, glorious body. కలిపి చెప్తాము, మహిమ శరీరాన్ని పొందుకుంటాము. Hallelujah. హల్లెలూయా. And in that glorious body, there is no death. ఆ మహిమ శరీరాన్ని ఎప్పుడైతే పొందుకున్నామో దానికి మరణము లేదు. There is no sickness. దానికి బలహీనత అనేది లేదు, వ్యాధి కానీ బాధ కానీ లేదు ఆ శరీరానికి. There is no sin nature. అక్కడ పాపం యొక్క ఆలోచన లేదు, పాప తలంపులు అక్కడ లేవు. In this body, even though we are trying many times, sometimes unknowingly sin is coming, but in that body there is no sin nature. మన ఈ శరీరంతో ఎంత కంట్రోల్ చేసుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, మన తెలియకుండానే పాపమును మనం చేస్తా ఉంటాం. And that body is, we are like youngsters. ఆ శరీరము రూపాంతర శరీరాన్ని మనం పొందుకున్నప్పుడు మహిమ శరీరము ఎప్పుడు కూడా యవనస్తులుగా ఉంటాం. మనం We will not get old. మనం అక్కడ యేసు మనకి పొందుకోము. Hallelujah. హల్లెలూయా. That is a great blessing. అది చాలా ఆశ్చర్యకరమైనది. Now if we look for the film star or some superstar, they may beautiful, handsome, but after some years they also will die. మనం ఇప్పుడు యంగ్ స్టార్స్ లేకపోతే ఫిలిం స్టార్స్ రోల్ మోడల్ కింద మనం చూస్తూ ఉంటాం. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ శరీరం మారిపోతే వాళ్ళు ముసలి వాళ్ళ కింద మారిపోతా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. But we people are very blessed because of the coming of Jesus. We will get a glorious body that will not get age. మనము వారికంటే ఆశీర్వదింపబడిన వారు, వారికంటే దేవుని చేత దీవింపబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు. ఎందుకంటే మనం మహిమ శరీరాన్ని పొందుకుంటాం కాబట్టి ఈ శరీరం చీకిపోదు, ఈ శరీరానికి వయసు ఉండదు, ఈ శరీరం ఎప్పుడు కూడా నిత్య యవనముతో జీవిస్తా ఉంటాము. Hallelujah. హల్లెలూయా. And within that body we can travel easy. ఆ శరీరం మహిమ శరీరంతో ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి ఈజీగా మనం ప్రయాణం చేయొచ్చు. No need of vehicle. We can travel easy. మనకి అక్కడ వాహనాలు ఏమి కూడా అవసరం లేదు. ఎక్కడికి కావాలంటే అక్కడ ఆ మహిమ శరీరంతో మనం వెళ్ళొచ్చు. Jesus resurrected in that glorious body. In the same way we will get also such a similar glorious body. యేసు ప్రభువు ఎలాగైతే పునరుద్ధానుడే తిరిగి లేచాడో అలాగే మనము కూడా పునరుద్ధాన శక్తిని పొందుకుని మనము కూడా తిరిగి లేస్తాం. Jesus walked with the disciples to Emmaus. యేసు ప్రభువు ఎమోస్ అనే ప్రాంతానికి శిష్యులతో పాటు నడిచాడు. That means in that glorious body we can walk. ఆ శరీరంతో మహిమ శరీరంతో మనం కూడా నడవచ్చు. At the same time, after doing his ministry, he disappeared suddenly. అట పరిచయం చేస్తూ యేసు ప్రభువు వెంటనే అక్కడి నుంచి మాయమైపోయారు. And the disciples were feared and closed the door.
Even though without opening the door, Jesus stands inside midst of them. శిష్యులందరూ కూడా భయపడతా ఉన్నారు, తలుపులు వేసుకుని ఉన్నారు, భయముతో ఉన్నారు. తలుపులు ఓపెన్ చేయకుండానే ఆ రూమ్ లో యేసు ప్రవేశించి వారు కనిపించారు. Hallelujah. హల్లెలూయా. So in glorious body, without any vehicle, without the barrier of very physical things, we can move, we can travel. ఆ మహిమ శరీరంతో వాహనాలు లేకుండా మనం ప్రయాణం చేయొచ్చు. ఏది కూడా ఆటంకం లేకుండా ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి మనం వెళ్ళొచ్చు. Suddenly, immediately, within a split of second, at the coming of Jesus, all the children of God, they will get the new body. మన దేవుని యొక్క బిడ్డలందరూ కూడా దేవుని యొక్క రాకడలో కన్ను రెప్పపాటులో మనకి ఇక మత్స్యమైనది అమర్చతను ధరించుకుని మహిమ శరీరాన్ని మనం పొందుకుంటాం. Wonderful miracle. ఎంత అద్భుతమో దేవుడు చేస్తున్నాడు చూడండి. Hallelujah. హల్లెలూయా. Immediately, suddenly, within a split of second. కన్ను రెప్పపాటులో అవి మాత్రం మనం చూస్తా ఉన్నాం. Bible is using the word tingling of eye. Just usually our eyebrow is getting down and up. Within that second time, we will get a new glorious body. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉందంటే కన్ను రెప్పపాటు అంటే కన్ను రెప్ప మూసుకుని తెచ్చే రూపంలో ఈ రూపాంతరం మనం చెందుతాం. Hallelujah. హల్లెలూయా. We know butterfly. మీకు అందరికీ కూడా సీతాకోక చిలుక తెలుసు కదమ్మా, బటర్ఫ్లై తెలుసు కదా. How butterfly is getting butterfly? Before that, it is like a worm only. ఆ బటర్ఫ్లై కింద మారడానికి ముందు, సీతాకోక చిలుక మారడానికి ముందు అది ముందు గొంగుళ పురుగు అది. If we open the cage, we cannot touch because we will get a little bit arrogant. It is like a worm. We cannot good to see. ఆ గొంగుళ పురుగు చూడడానికే మనం చిరాకు పడతాం. దాన్ని ముట్టుకోవడానికి కూడా ఆ దగ్గరికి వెళ్ళి ముట్టుకోవడానికి కూడా చాలా ఇరిటేషన్ గా మనం ఫీల్ అవుతాం. But if we are not touching, if we wait one day, it will come like beautiful butterfly. మనం అది గూడు కట్టుకొని ఉన్న తర్వాత ఆ గూడులో కొన్ని దినాలు ఉన్న తర్వాత దాన్ని ముట్టుకోకుండా ఉంచినప్పుడు ఒక దినాలు అది సీతాకోక చిలుకను మార్చబడుతుంది. Transformation. The word transformation is used in science. Bible is also using at the coming of Jesus. This small body or deadly body, this weak body will transform into a glorious body like Jesus. మనం సైన్స్ లో చూస్తే ఆ గొంగళ పురుగు ఎలాగైతే సీతాకోక చిలుక కింద మార్చబడిందో మన జీవితాలు కూడా రూపాంతర అనుభవంలోకి మార్చబడతాయి. ఇక శరీరం అంతా కూడా మహిమ శరీరంగా మార్చబడతా ఉంటది. Hallelujah. హల్లెలూయా. In this earth itself, there are different types of body. ఇక భూమి మీద చాలా రకాల శరీరాలు ఉన్నాయి. We can walk with the 2 legs. మనం 2 కాళ్ళతో నడుస్తాము. For animals, 4 legs are there. కానీ జంతువులు 4 కాళ్ళతో నడుస్తాయి. And for the creepers, they have no legs, but they can creep. కానీ పాకే జంతువులు వాటికి కాళ్ళు ఉండవు కానీ అవి కూడా నడుస్తూనే ఉంటాయి. And for the birds, they can fly also. పక్షులైతే అవి ఎగురుతా ఉంటాయి పైకి. And for the fish and other water beings, they can live in water also. ఆ చేపలు అవి కూడా ఆ నీటిలోనే జీవిస్తూ ఉంటాయి, అవి ఈదుతూ ఉంటాయి. Some other living beings, they can live in water as well as in earth. కొన్ని జంతువులు నీటిలోనే ఉండగలవు, భూమి మీద కూడా ఉండగలవు. So different types of bodies in this earth. ఈ భూమి మీద రకరకాల శరీరాలు ఉన్నాయి. Why God allow or created different types of living beings? దేవుడు ఎందుకు రకరకాల వివిధ జాతులు కలిగిన వివిధ విధాలు కలిగిన జీవులు సృష్టించాడు? Because we must understand that the same God can give a glorious body within a second. ఎందుకు దేవుడు సృష్టించాడంటే మనం ఈ నేచర్ చూసి ఈ ప్రకృతిని చూసి నేర్చుకోవడానికి కన్ను రెప్పపాటులో దేవుడు మనకి కూడా మహిమ శరీరాన్ని ఇచ్చి మనల్ని కూడా మార్చడానికి శక్తివంతుడని ఈ ప్రకృతిని చూసి మనం నేర్చుకోవడానికి. Hallelujah. 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 So we are blessed people at the coming of Jesus. All the children of God will get a new glorious body. మనందరం కూడా ఆశీర్వదింపబడిన ప్రజలు, ఎందుకంటే దేవుని యొక్క రాకడలో మనందరం కూడా ఆ మహిమ శరీరాన్ని మనం పొందుకుంటాం. Hallelujah. Hallelujah. Second blessing, 1 Thessalonians chapter 4. రెండో ఆశీర్వాదము 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 16 and 17. 16-17 వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను
దేవుని యొక్క బోధతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదటి లేతులు ఆమె సజీవులమై నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటూ ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుక్కోబడదము. దేవునికి స్తోత్రం. So second blessing is that rapture. In theology it is called the rapture. ఆ రెండో ఆశీర్వాదం ఏంటంటే ఎత్తపడడము. So we will be taken from this earth to heaven. A long journey is there. ఇక్కడ రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఈ భూమి మీద నుండి ఆ మధ్యాకాశానికి ఎత్తపడడం ఒక గొప్ప సుదీర్ఘమైన ప్రయాణాన్ని మనం కలిగి ఉన్నాం. Only few people traveled up to the space above the clouds. కొంతమంది మాత్రమే అక్కడ శూన్యములోకి లేకపోతే ఆ స్పేస్ లో ప్రయాణం చేశారు, ఆ మేఘాలు దాటి వెళ్ళారు. Few scientists. కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రమే. And in order to travel and reach there, they are spending crores of rupees. అక్కడ రీసెర్చ్ చేయడానికి శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు శాస్త్రవేత్తలు. Hallelujah. హల్లెలూయా. But without spending any money, we all the people of God is going to travel beyond the space. We are going to travel. మనమందరం కూడా ఏమి కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ మధ్యాకాశానికి వాళ్ళు వెళ్ళిన ప్రదేశం కంటే ఇంకా ఎత్తైన ప్రదేశానికి మధ్యాకాశానికి దేవుడు మనల్ని ప్రయాణం చేసి తీసుకెళ్ళబోతా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Are you ready to go? అందరూ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? Or always thinking about earth only? ఎప్పుడు కూడా భూమి మీద ఆలోచిస్తా ఉన్నారా? Big house, big vehicle. ఒక పెద్ద ఇల్లు కావాలి, పెద్ద కారు కొనుక్కోవాలి. We are called to reach there. మనందరం కూడా దేవుడు ఎందుకు పిలిచాడు? అక్కడ నివాసం ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. All the earth and its buildings will be collapsed. ఇక భూమి మీద మన ఇళ్ళన్నీ కూడా శిథిలమైపోతాయి. Sin is increasing everywhere. ఎక్కడ చూసినా పాపము అభివృద్ధి చెందుతా ఉంది. War is increasing. ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. Fighting is increasing. ఎక్కడికక్కడ కొట్లాటలు జరుగుతా ఉన్నాయి. Earthquakes are increasing. ఎక్కడికక్కడ భూకంపాలు సంభవిస్తా ఉన్నాయి. Some other area flood is increasing. కొన్ని ప్రదేశాల్లో వరదలు వస్తా ఉన్నాయి. Many areas wild animals are coming out from forest. కొన్ని ప్రదేశాల్లో అడవి జంతువులన్నీ కూడా ఆ ప్రజలకు వస్తా ఉన్నాయి. After every each year the heat of the sun that is also increasing. ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ వార్మింగ్ చందా భూమి అంతా కూడా వేడెక్కిపోతా ఉంది ప్రతి సంవత్సరం కూడా. Hallelujah. Hallelujah. When is going in the path of destruction. ఇక భూభాగం అంతా కూడా ఎక్కడికి వెళ్తా ఉంది? నాశనం వైపు ప్రయాణం చేస్తా ఉంది. Global warming is increasing in each and every year at least 1 degree like that. ప్రతి సంవత్సరం కూడా భూమి వేడెక్కిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఒక్కొక్క సెంటీగ్రేడ్ అది వేడి పెరుగుతా ఉన్నది. Even the scientists doesn't have the expectation that this earth will stand more like this. శాస్త్రవేత్తలు వాళ్ళు పరిశీలన చేసి చెప్తున్నారు ఈ భూమి ఎలా ఉండదా అని వాళ్ళకి కూడా అర్థం అవడం లేదు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. Before the destruction of this earth, before the collapse, one group of people will fly from this earth to heaven. ఇక భూమి నాశనానికి వెళ్ళిపోవడానికి ముందు ఈ భూమి పాడైపోవడానికి ముందు ఒక కొంతమంది ఏర్పాటు చేయబడేవారు పిలువబడిన వాళ్ళు ఈ భూమిని విడిచిపెట్టి ఆయన సముఖంలోకి ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. Now rocket is needed. With the new body we can fly. ఆ రాకెట్ అవసరం లేదు అక్కడికి వెళ్ళడానికి. ఆ మహిమ శరీరముతో మనం మధ్యాకాశానికి ఆ మేఘముల మీద మనం కొనుక్కోబడతాము. Hallelujah. Hallelujah. Who got first raptured in the Bible? ఎవరు మొట్టమొదటిగా ఆహ్వానమై పైకి వెళ్ళారమ్మా? పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా ఎవరు ఎత్తబడ్డారు? Enoch. The first person he raptured. హానోకు మొట్టమొదటిగా ఎత్తబడ్డాడు. Second person? రెండో వ్యక్తి ఎవరండి? Elijah. He was taken to heaven. ఏలియా రెండవదిగా ఎత్తబడ్డాడు. And third? మూడవదిగా Jesus. He ascended to heaven. మూడవదిగా యేసు ప్రభువు ఆహ్వానం అయిపోయారు. He was not taken, he was ascended to heaven. యేసు ప్రభువుని ఎవరు కూడా తీసుకోలేదు కానీ తనకు తను ఆహ్వానం అయ్యాడు. So these all are examples. It gives a confirmation that one day we the people of God also will be taken to heaven. ఇవన్నీ కూడా మాదిరి మన ముందు ఎందుకు ఉంచబడిందంటే
మనల్ని కూడా దేవుడు ఒకానొక దినాన్ని ఇలాగ పరలోకానికి తీసుకువెళ్తాడని. Beyond the moon, beyond the stars, beyond the sun, we will fly. ఇలా అలా మేఘముల మీద నక్షత్రాల మీద ఆ చంద్రుడి సూర్యుడి కంటే ఎత్తుగా మనందరూ కూడా పైకి వెళ్ళిపోతా ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. When we travel in flight, మనం విమానంలో ప్రయాణం చేసేటప్పుడు it will just enter above the clouds. ఇది మేఘముల మీదకి ప్రయాణం చేస్తా ఉంటది. And if you look again we can see clouds. మరలా పైకి చూస్తే ఇంకా మేఘాలు పైన ఉంటాయి. Down also clouds, above also. పైన మేఘాలు ఉంటాయి, కింద కూడా మేఘాలు ఉంటాయి. After that it is impossible to go. దాని తర్వాత పైకి వెళ్ళడం ఇంకా సాధ్యపడదు. So in order to travel to the above the clouds, some flights can take some people. కొన్ని ఆ మేఘాల పైకి వెళ్ళడానికి కొన్ని విమానాలు కొంతమంది తీసుకుని వెళ్తా ఉంటాయి. But without flight, without rocket, without any vehicle, all the children of God with a new body, they will fly to heaven. విమానం లేకుండా, రాకెట్ లేకుండా, ఏ వస్తువు లేకుండా దేవుని బిడ్డలైన మనము ఏర్పాటు చేయబడిన మనమందరూ కూడా ఆ దేవుని సన్నిధికి మనందరూ కూడా కొనుక్కోబడతాము. Hallelujah. Hallelujah. Even flights or aeroplane travel somewhat near, we look like this. ఎక్కడికైనా విమానం వెళ్ళేటప్పుడు కొద్దిగా కిందకి వెళ్తా ఉంటే మనం ఇలా చూస్తా ఉంటాం. విమానం వెళ్తుంది, అబ్బాయి విమానం వెళ్తాం, మనం చూస్తా ఉంటాం. At least children will look. మనం చూడకపోయినా పిల్లలన్నా చిన్న పిల్లలనే విమానం చూస్తా ఉంటారు. I believe that when the children of God will fly, all other people will look. దేవుని పిల్లలమైన మనము దేవుడు తను తీసుకెళ్తున్నప్పుడు విడవబడిన ప్రజలు కూడా వాళ్ళు మనల్ని అలా చూస్తారు. Hallelujah. Hallelujah. When Elijah was taken, Elisha looked up. ఏలియా తీసుకుపోతున్నప్పుడు ఎలీజా చూస్తా ఉన్నాడు, ఎలీషా చూస్తా ఉన్నాడు. Other disciples also standing far, they also looked. ఇతర శిష్యులు కూడా ఏలియా పైకి ఆరోహణం అయిపోతున్నప్పుడు ఇతర శిష్యులు కూడా పక్కన నుండి దూర ప్రాంతాల నుండి చూస్తా ఉన్నారు. When Jesus was ascended, all the disciples carefully looked. యేసు ప్రభువు ఆరోహణం అయిపోతున్నప్పుడు 12 మంది శిష్యులు కూడా దూర ప్రాంతంలో ఉండి చూస్తా ఉన్నారు. So I believe that rapture is not secret. నేను నమ్ముతా ఉన్నాను ఆరోహణం అనేది పైకి మనం ఎత్తబడడం అనేది సీక్రెట్ గా జరిగేది కాదు. It is public. ఇది పబ్లిక్ గా జరిగేది, రహస్యంగా జరిగేది ఏమాత్రం కాదు. Those who didn't accept Jesus, they will say, oh, what a loss we got. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించలేదు, ఎవరైతే దేవుని నమ్ముకోలేదు, ఆ రోజు వాళ్ళు బాధపడతారు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుని, నేను ప్రభువుని అంగీకరించలేదు, నేను ఎంత కోల్పోయాను. అవేళ all the rulers, all the authorities, all the anti-gospel people, all the one, they will cry, we lost that salvation. అందరూ కూడా నాయకులు, గొప్ప వారు, లేకపోతే ఎవరైతే స్వార్థ వ్యతిరేకులు అందరూ ఆ రోజు కన్నీళ్లు కారుస్తారు, ఏడుస్తారు, ఏమేమి కోల్పోయాము. Hallelujah. Hallelujah. And with the victorious song, we will fly to heaven. ఒక గొప్ప నూతనమైన గీతముతో పాట పాడుకుంటూ ఆ పరలోకానికి మనం ఎత్తబడతాం. Hallelujah. Hallelujah. So number one, glorious body. Second one, taken away or rapture. మొట్టమొదటిగా మహిమ శరీరము, రెండవదిగా పరలోకానికి ఆహ్వానం అవడము. And third one is John chapter 14 verse 2 and 3. మన మూడవదిగా మనం చూసుకున్నాము యోహాను సువార్త 14వ అధ్యాయము verse 2 and 3. 2-3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఏమి అనగా నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వచ్చున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లా నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోవుదును. Hallelujah. Hallelujah. Jesus clearly promised that I am going to prepare places for you. దేవుడు మనందరికీ కూడా చక్కని వాగ్దానాలు చెప్తా ఉన్నారు. ఆయన అంటా ఉన్నాడు, మీ అందరి కొరకు కూడా స్థలాలు సిద్ధపరుస్తా ఉన్నాను. And I go and prepare places for you, palaces for you. I will come again, take you to the place where I sit. యేసు ప్రభువు చెప్తున్నాడు, నేను వెళ్తూ ఉన్నాను, మీ కొరకు స్థలాలు సిద్ధపరిచి మీ స్థలములు అయిపోయినాక మిమ్మల్ని తీసుకోవడానికి మరలా తిరిగి వస్తాను.
And it is clear that Jesus is now in heaven. మనందరికీ కూడా తెలుసు ఇప్పుడు యేసు ప్రభువు పరలోక రాజ్యములో ఉన్నారు. The third blessing we are going to get is heaven. మూడవ ఆశీర్వాదము మనం పొందుకునేది పరలోక రాజ్యము. In heaven we are going to live. మన పరలోక రాజ్యములో నివాసించిపోతా ఉన్నాము. Good places, good palaces are there. అక్కడ గొప్ప గొప్ప ప్రాంతాలు, గొప్ప గొప్ప ఇల్లులు ఉన్నాయి. మనకు గొప్ప గొప్ప కోటలు దేవుడు కట్టించాడు. In Telugu it may be place, in Malayalam also sthalam, but in Greek it is written that I am going to prepare good palaces for you. మీకు ఇక్కడ స్థలాలనే రాయబడ్డాయి. మలయాళం కూడా స్థలం అని రాయబడింది, కానీ గ్రీక్ లో కోటలు కడతానని రాయబడింది మెయిన్ స్క్రిప్ట్ లో. Hallelujah. Hallelujah. That means Jesus is building good, beautiful houses, palaces for his people. ఆ దేవుని యొక్క ప్రజలైన మన కొరకు దేవుడు అక్కడ మంచి మంచి సుందరమైన మనోహరమైన పెద్ద పెద్ద గృహాలను, రాజుగారి కోటల లాంటి కోటలను దేవుడు మన కొరకు సిద్ధపరుస్తా ఉన్నాడు. Sometimes in this earth you may not have a big house. ఇంకా భూమి మీద మనకి మంచి ఇల్లు లేకపోవచ్చు. Your house may be smaller. మీ ఇల్లు చాలా చిన్నదై ఉండొచ్చు. You will not be desperate. You have a great palace in heaven. ఇగో నువ్వు ఎప్పుడు కూడా బాధపడకు, చింతపడకు. పరలోక రాజ్యములో దేవుడు నీ కొరకు గొప్ప ఇల్లును సిద్ధపరుస్తా ఉన్నాడు. పెద్ద ఇల్లును దేవుడు కడుతూ ఉన్నాడు నీ కొరకు. Hallelujah. Hallelujah. We are spending our money, all our earnings for the gospel. We are not spending money to make big house. We know it is wasted, but we have palaces in heaven. ఇక రోజుల్లో పరిచయం కొరకు చాలా ధనాన్ని వెచ్చిస్తా ఉన్నాం. పరిచయం చేయడానికి మాకున్న ధనమంతా కూడా పరిచయంలో ఉపయోగిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ భూమి మీద ఇల్లు శాశ్వతం కాదు. పరలోక రాజ్యములో మా కొరకు దేవుడు గొప్ప గొప్ప ఇల్లు కట్టబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. That's why Abraham, Isaac and Jacob, they lived in huts. అందుకనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కడ నివసిస్తా ఉన్నారంటే వాళ్ళ పాకల్లో, టెంటల్లో నివసిస్తా ఉన్నారు, గుడారాల్లో నివసిస్తా ఉన్నారు. And they all looked for the city which God is making for them. దేవుడు యొక్క రాకడి కొరకు ఆ పరలోక రాజ్యంలో ఉండాలని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూనే వాళ్ళు జీవించారు. Dear brothers, dear sisters, dear youngsters, do not waste money in this earth. Spend your money, invest your money for the expansion of the kingdom of God. సహోదర సహోదరి, ఎవరి కుమార్తె నీకు ధనాన్ని భూమి మీద వెచ్చించుకో, వృధా చేయకని ఆ పరలోక రాజ్యంలో ఉండేలాగా, నువ్వు పరలోక రాజ్యంలో ఉండేలాగా దాచుకునే ధనాన్ని. We need a house, we need a vehicle, that is, all things are good, that is enough. But we are always spending all the ability, all the talents, all the money and all the possibilities only for earthly things, that will be wasted. ఇగో మనము ఇల్లు కావాలి, ఒక మంచి బండి కావాలి, వాహనం కావాలి, ఇవన్నీ కూడా ప్రభు ఇస్తాడు. కానీ చాలా ధనాన్ని మనం వృధాగా ఖర్చు పెడతా ఉంటాం. ఆ వృధాగా ఖర్చు పెట్టడం కాదు, కానీ దేవుని యొక్క పని కొరకు మనం ఖర్చు పెట్టాలి. దేవుని పని కొరకు మనం ఇవ్వాలి. For living for temporary 80 years, God gave this earth. This earth itself is very good. ఈ భూమి మీద మనకి నివసించడానికి 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు భూమి మీద మనకి ఇచ్చాడు. ఈ 80 సంవత్సరాలు కూడా సంతోషంగానే దేవుడు అన్నిటిని కూడా మనకు అనుగ్రహించాడు. For temporarily living, God gave this earth. This earth itself is something good. Then how much more for the eternal dwelling place? ఇక్కడ టెంపరరీగా నివసించడానికే ఇంత చక్కగా దేవుడు నడిపిస్తా ఉంటే, ఇంకా పర్మనెంట్ గా ఉండడానికి, శాశ్వతంగా ఉండడానికి ఎంత చక్కగా దేవుడు నిన్ను కూడా అక్కడ నిలబెట్టి వాడుకుంటాడు, స్థాపిస్తాడు. Hallelujah. Hallelujah. Only those who are inner eyes open, they can see the words of Jesus and see that ఎవరికి మనోనేత్రాలన్నీ తెరవబడతాయో ఆ పరలోక రాజ్యము, ఆ సుందరమైన పట్టణము, అక్కడ ఉండే మహిమలు వారు మాత్రమే చూడగలుగుతారు. Hallelujah. Hallelujah. So number 1, glorious body. Second one, rapture. Third one, heaven. మొట్టమొదటిగా మహిమ శరీరము, రెండవదిగా చెప్పండమ్మా దేవుని యొక్క ఎత్తబడము, మూడవది పరలోక రాజ్యము. Fourth one, Revelation chapter 22 verse 12. నాలుగవదిగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. Chapter 22 verse 12. 22వ అధ్యాయము 12వ వచనము. 22వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చిన పేరు
నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది, నేనే అల్ఫయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆది అంతమైనాను. So verse 12 is saying that I am coming quickly, to each person I have reward to give, reward. ఇక్కడ 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉంది. So Jesus is going to give reward for our works. దేవుడు మన పనిని బట్టి దేవుడు జీతమును ఇవ్వబోతా ఉన్నాడు మనకి. Hallelujah. హల్లెలూయా. Salvation is free. మనకి రక్షణ అనేది ఉచితము. There is no need to give any money. రక్షణ పొందుకోవడానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. No need to give tithe. మనము దశమ ఇవ్వాల్సిన అవసరం రక్షణ పొందుకోవడానికి. No need to have a pilgrim to Jerusalem or some other pilgrim place. రక్షణ పొందుకోవడానికి యెరూషలేము వెళ్ళవలసిన అవసరం లేదు. But the reward is not free. కానీ జీతం అనేది ఫ్రీగా ఇచ్చేది కాదు. Jesus is coming soon. He is coming with not with the empty hand. He is coming with much reward to his people. యేసు ప్రభువు త్వరగా వస్తా ఉన్నారు. ఆయన ఖాళీ చేతులతో రావడం లేదు, కానీ ఆయన చేతిలో మనకి జీతమును బహుమతులను పట్టుకుని వస్తా ఉన్నారు. What you did for the Lord, you will get reward in heaven. నువ్వు దేవుని కొరకు ఏదైతే చేశావో, దేవుని కొరకు ఏదైతే నువ్వు కష్టపడ్డావో, దాని ప్రతి దానికి కూడా ఆయన బహుమతిని జీతమును ఇవ్వబోతా ఉన్నారు. If you prayed, you will get reward. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు జీతాన్ని పొందుకుంటావు. If you fasted for spiritual things, you will get reward. నువ్వు ఆత్మికమైన స్థితి వరకు ఉపవాసముని ప్రార్థన చేస్తే నువ్వు జీతాన్ని పొందుకుంటావు. If you give money, put offering, you will get reward. నువ్వు దేవుని కొరకు నీకు ధనాన్ని వెచ్చిస్తే, నువ్వు కానుకిస్తే దాని కొరకు నువ్వు బహుమతిని పొందుకుంటావు, జీతాన్ని పొందుకుంటావు. If you suffered for the name of the Lord, you will get reward. దేవుని యొక్క నామము కొరకు నిన్ను దూషించినప్పుడు, హింసించినప్పుడు, నువ్వు దేవుని యొక్క నామము కొరకు భరించినట్లయితే దానికి కూడా నువ్వు జీతాన్ని పొందుకుంటావు. If you love your enemies, you will get reward. నీకు స్నేహితుల్ని, నీకు శత్రువులను ప్రేమిస్తే నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. If you give a cup of water to the servants of God, disciples of Jesus, you will get reward. నువ్వు దేవుని యొక్క సేవకులకి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే దానికి కూడా ప్రతిఫలాన్ని పొందుకుంటావు. So whatever you did for the Lord with a good heart, good mind, God will give you reward. ఏదైతే నువ్వు దేవుని యొక్క సేవకులకు, దేవుని పరిచర్యలకు, దేవుని కొరకు మంచి హృదయంతో నువ్వు చేస్తావో దాని కొరకు నువ్వు ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఇచ్చేవాడు. Hallelujah. హల్లెలూయా. So whatever we are doing for the Lord, that is not waste, no way. దేవుని కొరకు నువ్వేది చేసినా సరే అది వృధాగా పోయేది కాదు, కానీ ప్రతి దానికి కూడా ఆయన లెక్క పెట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Jesus. ఎంత ప్రేమ కలిగిన ప్రభువు అండి మన ప్రభువారు. Salvation is free. ఆ రక్షణ అనేది మనకు ఉచితము. And not only that, He is giving reward for all our activities. అంత మాత్రమే కాదు, కానీ నువ్వేది చేస్తా ఉన్నావో, దేవుని కొరకు ఎంత కష్టపడతావో ప్రతి దానికి కూడా ఆయన ప్రతిఫలం ఇస్తా ఉన్నాడు. If you sing for the Lord, surely God will reward you. నువ్వు దేవుని కొరకు పాటలు పాడితే దాని కొరకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. If you stand for holiness, you will get reward. నువ్వు నీతిమంతులుగా నిలబడినట్లయితే, దేవుని కొరకు యథార్థంగా నిలబడితే దాని కొరకు కూడా ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. So a new glorious body, a travel to heaven, we will get heaven, we will get reward. ఆ మహిమ శరీరముతో ఆ పరలోకానికి ఎత్తబడతాము. ఆ పరలోక రాజ్యములో మన స్థానాన్ని సంపాదించుకుంటాము. ఆ పరలోక రాజ్యములో బహుమతులు కూడా మనం పొందుకుంటాం. 3 times in the last chapter of the Bible, Jesus is saying that I am coming soon. మనకి ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయములో 3 సార్లు ప్రభువు చెప్తా ఉన్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను. Verse 7 is saying that I am coming soon. 7వ వచనాన్ని మనకి ఈ విధంగా చెప్తా ఉంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Verse 12 Jesus again says I am coming soon. 12వ వచనంలో మళ్ళా యేసు ప్రభువు చెప్తున్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Verse 20 again he say yes I am coming soon. అక్కడ మనం 20వ వచనంలో కూడా ప్రభువు మళ్ళా చెప్తా ఉన్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. For not 1 time, 2 time, but 3 times Jesus is telling you, church, I am coming soon. అక్కడ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, సంఘముతో దేవుడు చెప్తా ఉన్నాడు, 3 సార్లు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను.
The greatest message to the unsaved people, repent and believe gospel. ఆ గొప్ప సందేశము అన్యజనులకు దేవుడు ఏమి ఇస్తాడంటే మీరు విశ్వసించండి, రక్షణ పొందుకొని సమయము ఆసన్నమవుతోంది, నేను త్వరగా రాబోచున్నాను. To the people of God, to the church, the greatest message, I am coming soon. ఇక్కడ సంఘముతోను దేవుని బిడ్డలతోను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సిద్ధపడి ఉండండి, నేను త్వరగా రాబోతా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. We all are running for our future, better future of our children, like that. మనందరం కూడా మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మన పిల్లలు బాగుండాలని ఇక భూమి మీద ఎంతో ప్రయాసపడతా ఉంటాం, ఎంతో కష్టపడతా ఉంటాం. But beyond the earthly future, there is a heavenly future. ఇక్కడ భూమి మీద ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు ఉంది, పరలోకంలో కూడా మంచి భవిష్యత్తు ఉంది. Did you invest into that kingdom, eternal kingdom? ఆ పరలోక రాజ్యంలో ఉండడానికి మనము దాచుకుంటా ఉన్నామా ధనాన్ని? Hallelujah. హల్లెలూయా. In many places there is no church. కొన్ని స్థలాల్లో మందిరాలు లేవు, There is no believers. కొన్ని స్థలాల్లో ఒక్క విశ్వాసి కూడా లేరు. Are you spending your money for the evangelization of new places? ఎప్పుడైనా సగం ఈ ధనాన్ని వారి కొరకు ఖర్చు పెడతా ఉన్నారా? నూతనమైన స్థలాల్లో పరిచయం కొరకు, సువార్థీకరణ కొరకు మీ ధనాన్ని వెచ్చిస్తా ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. We all are earning and saving for our future only. We are sometimes failing in doing the ministry of the Lord. చాలా సార్లు మనం కష్టపడతా ఉంటాము, ప్రయాసపడి మన భవిష్యత్తు కొరకు మనం దాచుకుంటా ఉంటాం, కానీ అక్కడ అపజయాన్ని పాలవుతా ఉన్నాం, కానీ దేవుని పరిచర్యను పక్కన పెడతా ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. In Andhra Pradesh itself, there are many villages without a church. ఆంధ్ర రాష్ట్రంలోనే, ఎక్కడ కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే మందిరాలు లేని గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. It is our responsibility to pray for such villages and spend money. If God is sending you, you must go there. ఇగో దేవుని మనకిచ్చిన బాధ్యత ఏంటంటే ఎక్కడైతే సంఘం లేదో పల్లెటూరు కొరకు మనం ప్రార్థన చేయాలి, అక్కడికి వీలైతే స్వార్థకరణ చేసే వారికి మనం సపోర్ట్ చేయాలి, వారి కొరకు మనం ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. Hallelujah. హల్లెలూయా. Fifth blessing is that Revelation chapter 2 verse 10. ఐదవ ఆశీర్వాదము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2 verse 10. 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబడుకోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. So fifth blessing is crowns. ఐదవ ఆశీర్వాదం ఏంటంటే కిరీటములు. So there are 5 types of crowns. మనకి 5 రకాలైన కిరీటాలు ఉన్నాయి. I am not going to explain, I just saying the names only. నేను ఈ 5 కిరీటాలు కూడా నేను వివరించను, కానీ 5 కిరీటాల పేర్లు మాత్రం చెప్తాను. One crown is crown of life. ఒకటి జీవ కిరీటము. If you are faithful unto death, you will get the crown of life. మన దేవుని సన్నిధిలో మనకి మరణ వరకు కూడా నమ్మకస్తులుగా ఉన్నట్లయితే జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాము. Second crown is imperishable crown. రెండవ కిరీటము వాడబాగని కిరీటము. రెండవ కిరీటము వాడబాగని కిరీటాన్ని మనం పొందుకుంటాం. And third crown of righteousness. నీతియుల కిరీటం. మూడవ కిరీటము నీతి అనే కిరీటాన్ని పొందుకుంటాము. And fourth crown is crown of glory. నాలుగవ కిరీటము మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటాం. Hallelujah. హల్లెలూయా. And fifth crown is crown of rejoice. ప్రశంసా కిరీటం. ఐదవ కిరీటాన్ని సంతోష కిరీటాన్ని మనం పొందుకుంటాము. So at least 5 types of crowns mentioned in New Testament. కొత్త నిబంధన గ్రంథంలో 5 రకాల కిరీటాల గురించి చెప్పబడి ఉన్నది. Where we put the crowns usually? మనం ఎక్కడ పెట్టుకుంటామా కిరీటాలను? In head. మనం కిరీటాలు తలకు పెట్టుకుంటాం. So reward is giving to our hand. మనకి బహుమతులు అనేవి మన చేతిలో పెడతారు. Crown is on the head. కిరీటాలను మన తలకు పెడతా ఉంటారు. So glory is body. మనకి మహిమ శరీరము. We will travel. మనం ప్రయాణం చేస్తాము. Reach heaven. పరలోక రాజ్యంలోకి చేరుతాము. Much reward in hands. మన చేతిలో గొప్ప బహుమతుల చేత మనం ఉంటాము. Crowns in head. మన తల మీద కిరీటాలు పెట్టబడి ఉంటాయి. Hallelujah. హల్లెలూయా.
total change is going to happen. మొత్తం అంతా కూడా మార్పు మన శరీరానికి వస్తా ఉంది, మార్చబడతా ఉన్నాం. And where God will make to stand? ఎక్కడ మనం నిల్చుంటాము? Revelation chapter 19 verse 7 and 8. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7-8 వచనాలు. గొప్ప జన సమూహ శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ముందుల శబ్దమును, కోరిన యొక్క స్వరము, సర్వాధికారి ప్రభువులకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తాను సిద్ధపరచుకునేది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిమి. Hallelujah. హల్లెలూయా. Sixth blessing is that we are the bride of Jesus Christ. ఆరో ఆశీర్వాదం ఏంటంటే మనము పెళ్లి కుమార్తెము, వధువు సంఘము. Hallelujah. హల్లెలూయా. So we will stand along with Jesus. We are the bride of Jesus. మనందరం కూడా ఆరో ఆశీర్వాదం ఏంటంటే యేసు ప్రభు పక్కన నిల్చుంటాం, ఎందుకంటే పెళ్లి కుమార్తెం కాబట్టి. Our bridegroom is very beautiful, handsome. మనకి పెళ్లి కుమారుడు చాలా అందంగా ఉంటాడు, చాలా చక్కగా ఉంటాడు. About Jesus, he is more fairer than thousands and 10,000s of people. యేసు ప్రభువుక మహిమ శరీరము వేల కంటే ఆయన సుందరుడు. 10,000 వేల కంటే 10,000లో నా ప్రియుడు సుందరుడు. మనుష్యపుత్రన్మారిల్ అది సుందరం. మనుషులందరిలో కంటే కూడా చాలా సుందరమైన వాడు. Even though all the people of this earth who lived, who is living, who is going to live, stand there. If Jesus comes there, we can identify him because he is more fairer than all. ఈ భూమి మీద జీవించిన వారు, జీవించిపోయేవారు, చనిపోయిన వారు, వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరిలో కూడా యేసు ప్రభువు వచ్చినప్పుడు మనం వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. హల్లెలూయా. It's the rose of Sharon. ఆయన షారోనుక పుష్పము లాంటి వాడు. Hallelujah. హల్లెలూయా. We are going to stand with him. మనందరూ కూడా ఆయనతో పాటు నిల్చోబోతా ఉన్నాం. There is no sin in Jesus. అక్కడ యేసు ప్రభువులో ఏ పాపము లేదు. Jesus is expecting a holy bride. యేసు ప్రభువు ఎవరిని ఆశిస్తా ఉన్నారంటే పాపము లేని ఒక వధువు సంఘాన్ని ఆయన అంగీకరిస్తా ఉన్నారు. Are you ready to throw away whatever Jesus doesn't like in your life? అమ్మా, నీకు జీవితంలో ఏదైతే దేవుడికి ఇష్టం కాదో అది విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? ఏదైతే దేవుడికి ఇష్టం కాని కార్యాలు, తలంపులు, ఉద్దేశాలు మన జీవితాలు ఏదైతే ఉన్నాయో ఆటంకంగా వాటన్నిటిని కూడా విడిచిపెట్టగలమా? Our engagement is over. మన ఎంగేజ్మెంట్ అయిపోయింది ప్రభువుతో పాటు. We are waiting for the marriage of the Lamb. మనము ఆ పెళ్లి కుమారుడితో వివాహం కొరకు సిద్ధపాటు కలిగి ఉంటా ఉన్నాము. After the engagement, usually the young ladies they prepare themselves for the marriage. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అమ్మాయిలు ఏం చేస్తారంటే పెళ్లి కొరకు వాళ్ళు చక్కగా సిద్ధపడుతూ ఉంటారు, అలంకరణ చేసుకుంటా ఉంటారు. They will not think about other young people. They will think about their future husband only. వాళ్ళు ఇతరుల కొరకు ఏమి కూడా ఆలోచించరు, కానీ తన భర్త కొరకు మాత్రమే ఆలోచిస్తూ సిద్ధపాటు కలిగి ఉంటా ఉంటారు. Dear children of God, ప్రియమైన దేవునికి బిడ్డలారా, our engagement is over. మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. We must prepare ourselves. మనమే సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రభు రాకడ కొరకు. His bride is preparing themselves. అయ్యో ఇక్కడ వివాహ మహోత్సవంకు ఆ వధువు సిద్ధపడతా ఉంది. If somebody is said to be invited, we must invite them. అయ్యో ఎవరైనా సరే రావాల్సిన వాళ్ళు వివాహానికి ఉన్నట్లయితే వాళ్ళని కూడా మనము ఈ పెళ్లి మీదకి పిలవాలి. Hallelujah. హల్లెలూయా. So we are going to stand with Jesus, the bride of Jesus. మన యేసు ప్రభు పక్కన ఆ పెళ్లి కుమార్తె వలె నిలబడబోతా ఉన్నాము. Do not think that only few pastors without marriage they are going to stand as the bride of Jesus. No, all the believers who are saved by the blood of Jesus, they will stand as the bride. అమ్మా, పెళ్లి చేసుకున్న పాస్టర్లు మాత్రమే, పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేసిన పాస్టర్లు మాత్రమే యేసు ప్రభు పక్కన నిల్చుంటారని అనుకోవద్దు, కానీ ఎవరైతే నమ్మకస్తుగా ఉంటారో ప్రతి దేవునికి బిడ్డ కూడా ఆ యేసు ప్రభు పక్కన నిల్చుంటారు. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. So 6 things I told. One more thing I want to say. I will conclude. 6 విషయాలు ఇప్పుడు చెప్పాను, 7వ విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. So first one is glorious body. మొట్టమొదటిది మహిమ శరీరాన్ని మనం పొందుకుంటాం. Second one is rapture, ఉత్ప్రావణం. రెండవదిగా మనం పరలోకానికి ఎత్తబడడము. Third one is heaven.
ఆ మూడవది పరలోక రాజ్యము. And fourth one, we will get reward. నాలుగవది మన బహుమతులు పొందుకుంటాం, ప్రతిఫలాన్ని పొందుకుంటాం. Fifth one, we will get crowns. ఐదవది మనం కిరీటాలు పొందుకుంటాం. And sixth one, we will stand along with Jesus as the bride. ఆరవదిగా యేసు ప్రభు పక్కన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి మనం నిల్చుంటాం. We are the bride of Jesus. మనందరం కూడా యేసు ప్రభు పక్కన పెళ్లి కుమార్తె వలె ఉంటాం, సిద్ధపడిన వధువు సంఘముగా ఉంటాం. Can you say, place your hands on your chest and say, I am the bride of Jesus. మీ అందరూ కూడా మీ కుడి హస్తాలు గుండెల మీద పెట్టుకుని నేను యేసు ప్రభువుకి సిద్ధపడిన వధువును అని చెప్పగలమా? I am the bride of Jesus. నేను పెళ్లి కుమార్తెను నీ కొరకు. Hallelujah. హల్లెలూయా. We are the special people. మనందరూ కూడా ప్రత్యేకింపబడిన జనాంగము. God selected us. దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. God is going to honor in heaven. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆ మహిమ చేత మిమ్మల్ని అందరినీ కూడా నింపబోతున్నాడు పరలోక రాజ్యములో. You are not actually belongs to this earth. You are the citizens of heaven. మనందరం కూడా భూలోకానికి సంబంధించిన వారు కాదు, కానీ పరలోక పౌరుషత్వాన్ని కలిగిన వారు. Hallelujah. హల్లెలూయా. And seventh one, last one, Revelation chapter 21 verse 1 and 2. మనం చివరిగా చివరిది చూసుకున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1-2 వచనాలు. కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయేది, సముద్రమును ఇంకనూ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదుట దిగివచ్చుట చూచితిని. దేవునికి స్తోత్రం. So there we can see three new things. ఇక్కడ 3 కొత్త విషయాలు మనం చూస్తా ఉన్నాం. New sky is there. అక్కడ కొత్త ఆకాశము, New earth is there. కొత్త భూమి. So this earth will go. ఈ భూమి మార్చబడుతుంది. New earth and there is no sea. నూతనమైన ఆ భూమి మీద అక్కడ సముద్రము లేదు. 2/3 of this earth is now with the sea. ఈ భూమి మీద 3/4 భాగం సముద్రమే నింపబడి ఉంది. In new earth there is no big sea. అక్కడ కొత్త ఆ భూమి మీద అక్కడ సముద్రము లేదు. All our sins are put in the sea. మన పాపములన్నీ కూడా సముద్రంలో పెట్టబడ్డాయి. I think you wrote in Micah, we took all our sins and put in the depth of the sea. మన మీకా గ్రంథంలో మనం చదువుకున్నాము, మన పాపములన్నీ కూడా తీసుకెళ్లి సముద్రంలో పడవేసినట్టుగా మనం చదువుతా ఉన్నాం. I will not remember them. వాటన్నిటిని కూడా మళ్ళా నేను గుర్తు చేసుకోవాలని ప్రభువు వారు అంటా ఉన్నారు. I don't know the connection. Anyhow, in new earth there is no sea. నాకు దానికి దీనికి కనెక్షన్ నాకు తెలియదు, కానీ కొత్త భూమి కొత్త ఆకాశం దేవుడు చేసినప్పుడు అక్కడ సముద్రం ఉండదు. And into that new earth, new Jerusalem is coming. అక్కడ కొత్త భూమి మీదకి నూతన యెరూషలేము పట్టణం దిగి వస్తది. That is the seventh blessing, New Jerusalem. ఆ 7వ ఆశీర్వాదం ఏంటంటే అక్కడ నూతనమైన యెరూషలేము పట్టణం భూమి మీదకి దిగి వస్తది. Hallelujah. హల్లెలూయా. The beautiful city. ఆ గొప్ప మనోహరమైన పట్టణము. No house can move from one place to another place. ఎటువంటి ఇల్లు కూడా ఈ భూమి మీద ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్ళదు. కానీ Is it possible? అవుతుందా? ఇక్కడ కట్టుకున్న ఇల్లు ఇంకో దగ్గరికి మారుతుందా? You cannot take my house from Kerala and bring to here. నేను కేరళలో కట్టుకున్న ఇల్లు అక్కడి నుంచి ఆంధ్రాకి నేను తెచ్చుకోలేను. But what Jesus is building in heaven, New Jerusalem, it will move to new earth. ఏదైతే పరలోక రాజ్యంలో కొత్త యెరూషలేమును పరలోక రాజ్యంలో దేవుడు నిర్మిస్తా ఉన్నాడు, దాని భూమి మీదకి దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. Moving city. అది మా చలనము కలిగిన సిటీ. And even its roads are made with the gold, precious gold. అక్కడ రోడ్లు కూడా ప్రశస్తమైన బంగారము చేత దేవుడు చేస్తూ ఉన్నాడు. All precious pearls are used in that. అక్కడ మంచి మంచి ముత్యములన్నిటిని కూడా ఆ దేవుడు ఉపయోగిస్తున్నాడు రోడ్లు వేయడానికి. Nothing old, nothing get old in New Jerusalem. ఆ యొక్క నూతనమైన యెరూషలేము పట్టణంలో ఏది కూడా పాతదైపోదు. Every day we feel newness in that city. ప్రతి రోజు కూడా కొత్తదనాన్ని మనం అక్కడ ఫీల్ అవుతా ఉంటాము. Nothing will shade there. అక్కడ ఏది కూడా పాతదైపోదు, ఏది కూడా ఆ షేడ్ అయిపోదు. Every day it feels newness. ప్రతి రోజు కూడా నూతనమైన అనుభూతిని, నూతనమైన ఆనందాన్ని అక్కడ మనం పొందుకుంటూనే ఉంటాం. Hallelujah. హల్లెలూయా. We see the face of Jesus. మనం అక్కడ యేసు ప్రభువుని ముఖ దర్శనాన్ని మనం చూస్తాం. His glory will shine that city. ఆ పట్టణం అంతా కూడా ఆయన మహిమ చేత ప్రకాశిస్తూ ఉంటది. Old Testament saints and New Testament church believers, New Testament saints, they lived together in that city with Jesus. పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు అందరూ కూడా నూతనమైన యెరూషలేము పట్టణంలో నివసించడం మనం చూస్తాం.
It is for eternity. అది నిరంతరం కూడా నిత్యం ఉండేది. Hallelujah. హల్లెలూయా. So 7 important eternal blessings. 7 పరలోక ఆశీర్వాదములు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. So when you live in this earth, do not live only for this earth. ఈ భూమి మీద జీవించినప్పుడు ఈ భూమి కొరకు మాత్రమే జీవించకండి. One day we will die or Jesus will come. ఒక రోజున భూమి మీద నుంచి మనం చనిపోవడం వల్ల జరగాలి, లేకపోతే దేవుడు అలా వచ్చి మనం ఎత్తపడాలి. Hallelujah. హల్లెలూయా. That means our life in this earth is not eternal, it is temporary. We are called to the citizens of heaven. మనం ఈ భూమి మీద టెంపరరీగా మనం జీవిస్తా ఉన్నాము. ఇక్కడ శాశ్వతమైన జీవితం లేదు, కానీ మనందరం కూడా ఒకానొక రోజున పరలోక రాజ్యానికి చేరాలి. మనందరం కూడా పరలోక పౌరుషత్వాన్ని కలిగిన వారము. Within 1 month after your death, your relatives will reach village office or panchayat office and give an application. He died, she died, cut the name. ఇగో ఒక నెల తర్వాత మనం చనిపోయిన ఒక నెల తర్వాత మన యొక్క బంధువులు, మన యొక్క చుట్టాలు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళామంటామంటే, అయ్యా పలానా వాళ్ళు మా ఇంట్లో నుంచి చనిపోయారండి, వాళ్ళని మా లిస్ట్ నుంచి తీసేయండి, అయ్యా డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అప్లై చేస్తారు అప్లికేషన్. After that you are not a citizen of India. ఆ తర్వాత మనము ఇండియాని పౌరసత్వాన్ని మనం కోల్పోయాం. Every nation, that is the state. ఏ దేశమైనా ఏదైనా సరే అంతే. After within few days of our death, our citizenship of this countries will lose. ఎప్పుడైతే మనం చనిపోయామో మన ఆ దేశానికి సంబంధించిన పౌరసత్వాన్ని వెంటనే మనం కోల్పోతా ఉన్నాం. But when we saved, Jesus gave us citizenship. మనం ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో, ఎప్పుడైతే రక్షింపబడ్డామో, అప్పుడు ప్రభువు వారు మనకి పౌరసత్వాన్ని ఇచ్చారు. That's why we read first verse, Philippians chapter 3 verse 20. We are the citizens of heaven. అందుకనే మొట్టమొదటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. మనమంతా కూడా పరలోక పౌరసత్వాన్ని మనం కలిగి ఉన్నాము. I think it is better to read together Philippians chapter 3 verse 20-21. మనందరం కలిపి మరొకసారి ఈ వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 వచనాలు కలిపి చదువుకుందాం. అందరూ కలిపి ఒకేసారి చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమందుంది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకునేనాము. సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దేవ శరీరమును తన మహిమ గల శరీరమును సమరూపము గల దానిగా మార్చును. Hallelujah. హల్లెలూయా. Close our eyes for 1 minute. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. Our citizenship is in heaven. మనకు ఆ పౌరుషత్వం పరలోక రాజ్యంలో ఉంది. From there Jesus will come as our savior. అక్కడ నుండి దేవుడు మనకి రక్షకుడిగా దేవుడు వచ్చి ఉన్నాడు. When he appears, this weak body will get into a glorious body. ఎప్పుడైతే యేసు ప్రభువు మనకి కనిపిస్తా ఉన్నారో, ఇక దీన శరీరము మహిమ శరీరంగా మార్చబడతా ఉంది. We will get a glorious body. మనం మహిమ శరీరాన్ని పొందుకుంటా ఉన్నాం. With the new glorious body we will fly to heaven. ఆ మహిమ శరీరముతో పరలోకానికి మనం కొనుక్కోబడుతున్నాము. And we will reach heaven where Jesus lives. ఎక్కడైతే యేసు ప్రభువు జీవిస్తా ఉన్నారో ఆ పరలోక రాజ్యానికి మనం కూడా చేర్చబడతా ఉన్నాము. And we will get reward whatever we did for Christ. ప్రభువు కొరకు ఏదైతే చేసాం ప్రతి దానికి కూడా ప్రతిఫలాన్ని పొందుకోబోతా ఉన్నాం. We will get crowns.